సాయి మాధవ్, యాజ్ యు ఆర్ సేయింగ్, అంటే ఫ్రమ్ అ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్ సార్, సినిమాని ఎలాగ టైంలో తీయగలిగారు అంటే అవును సార్, డైలాగ్ రైటర్ డైలాగ్స్ బాగా రాసిచ్చాడు అని చెప్తే, బట్ ద వే యూ ఎక్స్ప్లెయిన్డ్, జనాలు ఆ సీన్ పేపర్ చూసిన వెంటనే ఇది అర్జెంటుగా చేశారు, అర్జెంటుగా దీన్ని సెట్ ఎనర్జీ వాజ్ డిఫరెంట్ అండి. ఆ రోజు నాకు గుర్తుంది, ప్రక్షాళన చేద్దాం, దేశం మీసం తిప్పుతాం డైలాగులండి. బాలయ్య ఆ రోజు ఎక్స్ట్రాడినరీగా అయిపోయిందండి. వి ఆల్ క్లాప్డ్ అండ్ ఎవ్రీథింగ్ యూనో. దాని ముందు రోజు ఏం చేసామంటే హేమమాలిని గారు ఆయన వచ్చి అఖండ జంబూద్వీపం అన్ని వన్ డే సీన్స్ అండి. యూ డోంట్ హ్యావ్ టైమ్ టు డూ సెకండ్ డే అన్నమాట. బాలయ్య రోజు చాలా ఎక్సైటింగ్ ఉన్నారండి. అమరావతితో వాళ్ళు మాట్లాడటం, సియా మీద చేయటం, సియాస్ పర్ఫార్మెన్స్, అండ్ దట్ క్రెడిట్ గోస్ టు వాశిష్ఠి దేవి. ఆ అమ్మాయి కథ చెప్పిన తర్వాత 2-3 హెయిర్ స్టైల్స్ వచ్చి మళ్ళీ సీన్ మళ్ళీ నేను ఒకసారి చెప్పిన తర్వాత గివ్ మీ 1 hour అని చెప్పి వెళ్ళి హెయిర్ స్టైల్ అంతా మార్చి ఇలా కట్టుకుని వచ్చిందండి. అండ్ షీ టోల్డ్ మీ దట్ క్రిష్ నౌ మై ఫేస్ విల్ బి సో మచ్, ఐఎమ్ సో యాంగ్రీ విత్ హిమ్, నో లెట్ హిమ్ కమ్, ఐ విల్ వాట్ ఎవర్ ఐ పర్ఫార్మ్ వచ్చిందని. శ్రేయ అంత ఆలోచించేద్దాం కూడా నాకు తెలియదు. తను వచ్చి ఫస్ట్ బాలయ్య వచ్చి చేసినప్పుడు ఇలా అంటది కదా సార్, అప్పుడు అమ్మాయి మొహం అంతా ఇలా మొత్తం కనపడతా ఉంటుంది సార్. సో దట్స్ హర్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ దట్ సీన్. హేమమాలిని గారు ఇలా చూడటం పెద్దానికి అర్థం చేసుకొని సెకండ్ డే బాలయ్యతో ఆ ఏనుగులు సీన్ చేసామండి. అండ్ దట్ గమ్మత్ ఏంటంటే ఆ ఏనుగుల కథ సినిమాలో ఉంది వేరేదండి. యాక్చువల్గా ఏనుగుది లేదండి, వేరేదేదో ఉంది. అక్కడికి వెళ్ళేసరికి సెట్లో ఈ సెటప్ ఒకటి ఉందండి. చూసిన తర్వాత నువ్వు ఏనుగు వెనక ఏనుగు అనేది కథ అప్పటికప్పుడు రాయాలండి. సాయి మాధవ్ గారిని ఇంకొక అది నైట్ షూట్ 2:30కి మేము షార్ట్స్ కంపోజ్ చేసుకున్నామండి. ఇలా వస్తున్నారని చెప్పి సాయి గారిని పిలిచాను, సార్ ఇలా ఉంది కదా, నాకు ఏనుగులాగా రావాలి, ఒక రాజ్యంలో మొత్తం ఎవ్రీబడి తోకబట్టలు మనకు తెలిసిన ఏనుగు కదే, ఇమాజిన్ అప్పటి నుంచి వచ్చింది అనుకొని పెట్టుకుందాం. ఒకరికి ఏమైనా ఎలిఫెంట్ ఇన్ ద బ్లైండ్ రూమ్లో డార్క్ రూమ్ ఎలిఫెంట్ అనే ఒక కథ ఉంది కదా సార్, ఎలా ఈ తొండం పట్టుకున్నవాడికి పావులాగా కనపడిద్ది, అలాంటి అన్ని కథలు. ఆయన చాలా ఇన్సల్ట్గా తీసుకున్నాడు సార్. అది యాక్చువల్గా నిజంగా హీ ఫెల్ట్ వెరీ ఇన్సల్టెడ్. నేను పర్లేదండి, గాథా సప్తశతిలో 100 కథలు ఉంటాయి, అప్పుడు అంతకుముందు గుణాఢ్యుడు రాసిన బృహత్ కథలు ఏదో కథ అనుకుంటాము మనం, మీరు రాయండి అని చెప్పానండి. చెప్తే ఓకే సార్ అనేది ఒక 7 o'clockకి అన్ని కరెక్ట్గా షార్ట్ పెట్టాము. బాలయ్య బాబుకి అప్పుడే పేపర్ సీన్ పంపించేసాను, 6:30కి పంపించేశానండి. 7కి రెడీగా ఉన్నాము. ఆయన వచ్చి ఇలా పట్టుకుని ఇలా ఇచ్చాడండి, చూడండి అన్నట్టు ఒక చిన్న విజయగారం అన్నమాట. నన్నేంట్రా అని చదువుతున్నప్పుడు నేను షాక్ అయ్యానండి. అక్కడ ఒకటి ఉంటే దానికి రెప్లికేట్ చేసినప్పుడు అదే అంటే హాలీవుడ్ రాసిన గొప్ప కథలాగా, హాలీవుడ్ లీలావతి పరిణయం రాశారండి. బేసిక్గా ఆయనను లీలావతి ఒక చిన్నది, ఆయన కథలు ఇలాంటివి చాలా ఉన్నాయండి. అతను దాన్ని ఎలా రాసుకొచ్చాడు నాకు షాక్ అయిపోయి అమ్మటే ఐసినేటర్ సీన్ పేపర్ ఇచ్చారా అనగానే ఇచ్చాం సార్, అమ్మ మార్చాలంటే మళ్ళీ ఆయన ఆల్రెడీ సీన్ ప్రిపేర్ అయ్యి ఉంటే మరి పక్కన చిన్నగా మార్చాడు. లక్కీగా బాబాయ్ బాబు సీన్ పేపర్ ఇంకా చూడలేదు అనమాట. ఆయన ఒకసారి చూసుకుంటే ఏకసంధాగ్రహం అండి, ఒకసారి చూసుకుంటారు ఈయన నీట్గా మడత పెడుతుంటారండి, ఒక్కసారి చూసుకుంటారు అయిపోద్ది, మళ్ళీ సీన్ పేపర్ ఐసినేటర్కి ఇచ్చేస్తారండి, మళ్ళీ పడిపోతే ఎవరన్నా ఎక్కడైనా బయటికి వెళ్ళిద్దని. సో బాలయ్యబాబుకి పేపర్ పంపించామండి, అతికినట్టు అన్నమాట. దట్ క్రెడిట్ గోస్ టు హిమ్. అదేవిధంగా చీమా సింహం కథ సాంగ్ షూట్ అయిందని దానికి లీడ్ సీన్ కావాలి. ఇంకొక బృందా మాస్టర్ 2 గంటలకు ఫినిష్ చేస్తాం, 12 గంటలకు ఫినిష్ చేసింది. 2 గంటల టైం ఉందని చెప్తే ఆయన నిద్రలో లేపాం. సరే నాకు కథ కావాలండి, చీమా సింహం. చీమ అది దాని బాంచత్ నేనున్నా అంటది, సింహం నా ముందుకు వస్తామని చంపిద్ది, ఇది కథ సార్ అని. ఎమ్మట ఒక 1/2 గంట టైంలో మొత్తం సీన్ రాసి పంపించాడండి ఆయన. అండ్ ఆ కెమిస్ట్రీ కుదిరింది సార్. చాలా సినిమాల నుంచి పనిచేస్తున్నాము, ఆయన నాకేం కావాలో ఆయనకు తెలుసు, ఆయన శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు, వీ కెన్ పుష్ అనేది. సో ఈ సీన్ వచ్చేసరికి బాలయ్య మొదటి రోజు అది చేశారు, ఈరోజు దేశం మీసం తిప్పుతా ఉన్నాడు. మరుసటి రోజు వచ్చేసరికి ఆయనకి 2 డైలాగులు అండి, నా కళలు కూడా కనక తల్లివి నీకు తెలియదా అమ్మ అంటాం. ఈ అమ్మాయి ఆ సీన్ అయిపోయింది, బాలయ్య ఆ డైలాగ్ చెప్పాలి హేమమాలిని ముందు, వెళ్ళి రారా అంటది. ఈ అమ్మాయి నేను బొట్టు పెట్టింది నా భర్తకు కాదు చరిత్రకి, ఆమె ఆ డైలాగ్ చెప్పాలన్నమాట. ద డ్రో ఎవ్రీ టైమ్ నెక్స్ట్ యువర్ డైలాగ్ ఓన్లీ, ఐఎమ్ రెడీ అని అక్కడే ఉంటాం అన్నమాట. అండ్ ఫర్ కెమెరామెన్ ఆల్సో అండ్ వీఆర్ వెరీ క్లియర్ సార్. ఇతని స్క్రిప్ట్ సీన్ క్లియర్గా ఉన్నప్పుడు ఇంత షార్ట్ మాత్రమే ఉంది, ఇంత షార్ట్ మాత్రమే ఉందని. అండ్ ఎవ్రీథింగ్ హెల్ప్. ద బిగ్గెస్ట్ సీక్రెట్ ఈస్ ఐ ఆల్వేస్ రైట్ ఓన్లీ 2 hour ఫిల్మ్స్ అండి. ఇంకా మామూలు పాటలు గీటలు కొంచెం ఎక్స్పాండ్ అయ్యి 2 గంటల 11 నిమిషాలు వచ్చింది. ఈ సినిమా కూడా ఇంత తక్కువ, ఒక అరగంట తక్కువ రాస్తే అరగంట తక్కువ తీయచ్చు, అన్ని రోజులు మిగులుతాయనండి.